చీర నువ్వు కట్టుకుంటావా రాహుల్ గాంధీకి కట్టిస్తావా మంచిగా అన్నాడు. ఇక అయిపోయిందిగా, రాజకీయ నాయకుల భాష మారిపోయింది. ఇప్పుడు నువ్వు ఏది మాట్లాడినావు మళ్ళీ గదే మాట్లాడకాడికి వచ్చా. కేటీఆర్ అయితే ఒక చదువుకున్నోడు, విదేశాలలో చదువుకొని వచ్చినోడు, విదేశాలలో జాబ్ చేసి వచ్చినోడు, కొంచెం పద్ధతిగా మాట్లాడతాడు, దురుసుగా మాట్లాడాడు, పద్ధతిగా స్టైలిష్గా ఒక న్యూ జనరేషన్ పొలిటీషియన్ లాగా కేటీఆర్ మాట్లాడతాడు ఉంటాడు అనేది ఇన్ని రోజులు అనుకున్నాం, 9.5 సంవత్సరాలు. ఇప్పుడు నువ్వు చేసిన కథకు నీ దిగజారుడుతనానికి ఈ రోజు కేటీఆర్ కూడా అట్లనే అనవలసిన పరిస్థితికి వచ్చింది. అదే దరిద్రం దాపురించింది. చీర నువ్వు కట్టుకుంటావా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఏం చీరలు కట్టాలా అని అడుగుతాను. పట్టు చీరలు కావాలా, ఇంకా డిజైన్ చీరలు కావాలా? రకరకాల చీరలు ఉంటాయి కదా, లేడీస్కి తెలుసు. సూరత్ చీరలని, భీమండి చీరలని, పట్టు చీరలని ఇట్లుంటాయి. మరి ఏ చీరలు కావాలో మీరే తెలుసుకోరు అని కేటీఆర్ అంటాను. మేమైతే అంటలేము. చీర నువ్వు కట్టుకుంటావా రాహుల్ గాంధీ కట్టుకుంటారా? ఫ్యాన్సీ చీరలు కట్టుకుంటారా, సిల్క్ చీరలు కట్టుకుంటారా, ఏ చీరలు కట్టుకుంటారా అని అడుగుతాడు కేటీఆర్. ఏవి నెలకు 2,500 రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్. మరి వేయకపోతూకుంటాడు. ఇక నీకే నోరు ఉన్నదని నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతా అంటే ఆయనకు కూడా నోరు ఉన్నది కదా. ఒక్కసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3వసారి మర్రవాడి దంచుతారు. ఇప్పుడు గాపనే చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఒక్కరిని అంటివి కేటీఆర్ చీర కట్టుకొని బస్సు ఎక్క అంటివి. ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా చీరను కట్టుకొని బస్సు ఎక్కమని ఆయన అంటాడు. నీకు పంపించాలా చీరలు, మీరు రాహుల్ గాంధీకి పంపించారా? అవి 2 కట్టుకొని మీరే బస్సు ఎక్కిపోయారు అని అంటాడు. చీరల కాడికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం కథ. హామీలు నెరవేర్చారా అంటే చీరలు కట్టుకొని తిరుగుతాం మేము పొలిటీషియన్లం అని అంటాను. పొలిటీషియన్స్ కట్టుకొని తిరుగుర్రి. మీరును ఆ ఇజ్రాయల్ ఎదురుపడంగానే ఒకరికొకరు చెమ్మ చెక్క అని కొట్టుకోరు. ఇట్లా కొత్త లక్షలు రాష్ట్రానికి రారి పైసలు లేర్రి అని అంటారు. వాళ్ళు అట్టాను మీరు గట్టాను. సిగ్గు అనిపిస్తే లేదు. గిదా రాజకీయం? చీరలు కట్టుకొని తిరుగుదాం అనడానికి చేస్తాను రాజకీయం.